సార్, అమరావతి భవిష్యత్తుకి సంబంధించి నారాయణ గారు మంత్రివర్యులు 2 సంవత్సరాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేని పరిస్థితి అని ఇందాక మీరు ప్రస్తావించిన దానికే దీనికి కొనసాగింపు సార్. నారాయణ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్ గా మాట్లాడిన ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది. కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడులో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఎలా చూడాలి? అంటే రెండు కాంట్రడిక్షన్ ఏం లేదు. నారాయణ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే నగరం ఒక ప్రాసెస్. ఇప్పుడు నగరం అనేది నారాయణ గారు అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా ఏంటి ఫండమెంటల్ పాయింట్, అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక నగరము రేపు మార్నింగ్ వరకు రెడీ కాదు. ఇప్పుడు కోర్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ అనగా 3గా మనం వర్గీకరించుకుంటే కోర్ క్యాపిటల్ పూర్తి చేయొచ్చు. 2.5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు. ఎందుకంటే కోర్ క్యాపిటల్ అంటే ఏంటి? లెజిస్లేచరు, జ్యుడిషియరీ, హైకోర్టులు, అసెంబ్లీ, సెక్రటేరియట్కి ఒక శాశ్వత భవనాలు. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో సెక్రటేరియట్ కట్టలేదు, 6 ఏడాది లోపల అయిపోయింది కదా. చాలా అందమైన సెక్రటేరియట్ కట్టుకోగలిగారు కదా. ఇంతకన్నా ఇంకా అందమైన సెక్రటేరియట్ అవసరమా? సరిపోదా ఇది? సో అందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి 500 కోట్లు 600 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కాకపోతే 5,000 కోట్ల సెక్రటేరియట్ అవసరమా? సో అల్టిమేట్గా సెక్రటేరియట్ అంటే ఏంటిది? బిల్డింగ్ కాదు. సెక్రటేరియట్ అంటే ఏంటంటే గవర్నెన్స్ విధానం. అక్కడ ఉన్న ఉద్యోగులు ఎలా పనిచేస్తారన్న దాన్ని బట్టి. కానీ సెక్రటేరియట్లు స్టార్ హోటల్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. సో రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా ఉండాలి. అది ఉంది కదా ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్. మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 1 ఇయర్లో కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి 5 ఏళ్లలో కట్టి ఉంటే అసలు ఇలా అయిపోయి జగన్ మార్చడానికి కూడా అంత ఈజీ అయ్యేది కాదు. హైకోర్టు బిల్డింగ్ కట్టలేరా? అందువల్ల ఇప్పటికైనా గత అనుభవం నుంచి ఎక్స్పీరియన్స్ని తీసుకొని 5 ఏళ్ళు అధికారం ఇచ్చేది 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ గెలిస్తే మళ్ళీ వస్తారు. సో ఈ 5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి చేయడం అంటే అసెంబ్లీ, సచివాలయము, హైకోర్టు, వీటికి భవనాలు నిర్మించుకోవడం, మంచి భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించుకున్నా కూడా 5 ఏళ్ళలో పూర్తవుతాయి. అసాధ్యమేం కాదు అది. సో అందుకే తెలంగాణ సెక్రటేరియట్ ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది ఢిల్లీలో, 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్, అంతా ఆధునీకరణ జరిగింది. దాన్ని 10 ఏళ్ళు పట్టిందా? పట్టలేదు కదా. మరి ఎలా సాధ్యమైంది అంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్డింగ్ బాగుంటుందా? ఎందుకు ఆలస్యం కావాలి నాకు చెప్పండి. సో అందులో అసెంబ్లీ భవనము, హైకోర్టు, సచివాలయానికి కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది. అదేం భారం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు. అందువల్ల నీకు 2 ఉదాహరణలు చెప్పాను. తెలంగాణ సెక్రటేరియట్ ఉదాహరణ చెప్పాను, భారతదేశంలో కొత్త పార్లమెంట్ చేశాను. ఈ రెండింటికన్నా గొప్ప సెక్రటేరియట్, గొప్ప అసెంబ్లీ అయితే మనం కట్టుకోం కదా ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ సచివాలయాన్ని పోలింది కట్టుకోలేదు, లేదంటే కాస్త ఇంకా మెరుగైనది కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ భారత పార్లమెంటు కన్నా కూడా గొప్పదైతే కట్టం కదా. మరి ఎందుకు ఇంత లేట్ కావాలి? అవి అయిపోయినాయి కదా. అంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంశమే ఉన్నది. వీటికి కేంద్రమే ఇస్తుంది కదా డబ్బులు. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోలేదు, కేంద్రం ఇవ్వదా? సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, వీటికి విభజన చట్టం ఆధారంగా కేంద్రం ఇక తప్పదు. ఇద్దరు 1,100 కోట్లు ఏదో ఇచ్చిందన్నారు. బట్ ఏదన్నా ఆ భవన నిర్మాణాల ఖర్చు కేంద్రం తీసుకుంటుంది. ఇక మిగిలింది ఏంటి? మీకు కేంద్ర ప్రభుత్వ భవనాలు, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాటికి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించినాయి. అవి వేగంగా గ్రౌండ్ కావాలి. ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, ఒక సిటీ రూపం వస్తుంది కదా. అసెంబ్లీ, సెక్రటరీ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్కు కేంద్రమే ఇస్తుంది అని కూడా ఇవాళ కూడా పత్రికలో వచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇస్తామన్నది. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వదులుకున్నాడు కనుక అది అమలు కాలే. మీరు కేంద్రము ఆ ఔటర్ రింగ్ రోడ్కు డబ్బులు ఇస్తుంది. సో అందువల్ల ఔటర్ రింగ్ రోడ్ అయిపోతాయి. ఆల్రెడీ హైదరాబాద్తోనూ రాయలసీమతోనూ కనెక్టివిటీ కూడా అన్నారు. మీకు మీ ఎయిర్పోర్ట్ కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ ఆ రోజుల్లోనే అయింది, మళ్ళీ ఏమైందో ఆగిపోయింది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తామని. సో అందువల్ల బేసిక్ కోర్ క్యాపిటల్ పూర్తి చేయగలిగితే తర్వాత మిగతా ప్రాసెస్లో కంపెనీలు రావడము, పెట్టుబడులు పెట్టడము,
ఇవయ్యాక ఎలాంటి కంపెనీలు రావాలి, సో అక్కడున్న అంత నవనగరాలు అని చెప్పి అంతకుముందు ప్లాన్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ అలాగే ఉంటుంది అని అంటున్నారు కూడా. అంటే జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ అని. అంటే ఒక చోటల్లా విద్యా సంస్థలు, ఒక చోట మీకు దానికి సంబంధించిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ఇవన్నీ. సో అందువల్ల కోర్ క్యాపిటల్ పూర్తి చేసి ఒక 2.5 ఇయర్స్లో, మిగతా 2.5 ఇయర్స్లో క్యాపిటల్ టెరిటరీ పూర్తి చేసే గనక చేపట్టగలిగితే ప్రాక్టికల్గా సాధ్యం. గత అనుభవాల ఆధారంగా 5 ఏళ్ళ టెన్యూర్ పెట్టుకుని 5 ఏళ్లలో ఏది పూర్తి చేయగలిగితే ఒక టాంజిబుల్ విజిబుల్ గ్రౌండింగ్ కనుక అయితే, ఇంకా తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వతమైన భవనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అమరావతి పోతుంది అనే అనుమానం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది అదే కదా, ఇన్వెస్టర్లు కూడా అంటున్నారు మళ్ళీ ఏమవుతుందని అనుమానం అని. సో ఆ అనుమానం రాకుండా ఇప్పుడు అమరావతి అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉండటానికి వీల్లేదు. ప్రజలు చాలా స్పష్టంగా 3 రాజధానులు తిరస్కరించారు. విశాఖలో ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది, రాయలసీమలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల ఓడిపోయాడు. ఇంతకన్నా డిసిసివ్ పొలిటికల్ వర్డిక్ట్ ఏం కావాలి అమరావతికి అనుకూలంగా? సో అందువల్ల అమరావతి అనేది అసలు 3 రాజధానులను టేకప్ చేయడమే జగన్ చేసిన తప్పని గతంలో ఈ చర్చ వచ్చినప్పుడు కూడా చెప్పాము. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతంగా చూడకూడదు. అమరావతి క్యాపిటల్ ఈజ్ నాట్ ఫర్ వన్ రీజన్. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఒక ప్రాంతానికి అది రాజధాని అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అందువల్ల ఒక రోబస్ట్ ఎకానమీ మహానగరాల్లో కనుక క్రియేట్ అయితే అది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం తెలంగాణను పోషించడం లేదా? అందువల్ల అమరావతిని ఆ రకంగా చూడాలి తప్ప ఒక ప్రాంతానికి, ఒక కులానికి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి చూడడం తప్పైంది. ఆ తప్పని ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన అమరావతిని ముట్టుకోకుండా కావాలి అంటే ఒక రీజనబుల్ ప్రోగ్రెస్ అనేది అమరావతి నగర నిర్మాణంలో జరగాలి. అది నారాయణ అన్నట్టు 2.5 ఏళ్ళ ఎప్పుడు పూర్తవుతుందా అంటే కోర్ క్యాపిటల్ పూర్తవుతుంది. బహుశా ఆయన ఉద్దేశం కూడా అదే ఆయనకి. అందువల్ల చంద్రబాబు నాయుడు అన్నది అది లాంగ్ ప్రాసెస్, టేక్స్ ప్రాసెస్, లెట్ ఇట్ టేక్ ప్రాసెస్. హైదరాబాద్ నగరం ఒక్క రోజులో పూర్తయింది, 400 ఏళ్ళ పైగా నిర్మాణం జరిగింది కదా. సో ఒక సిటీ ఎప్పుడు కూడా ఎవాల్వ్ అవుతుంది. సిటీ అనేది ట్రాన్స్ప్లాంట్ కాదు, నగరాన్ని నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయలేవు కదా. సో అందువల్ల ప్రాసెస్లో కానీ బేసిక్ సిటీ అయితే పూర్తి కాగలిగితే, సో డెఫినెట్గా ఒక విజిబుల్ టాంజిబుల్ గ్రౌండింగ్ కనుక కాగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆపగలం. ఓకే సార్, పట్టాభి గారు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఈ అమరావతి అంశం మీద ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ పట్టాభి గారు నమస్తే. నమస్కారం వరుణ్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సార్, అమరావతి భవిష్యత్తు అనే అంశం అన్నది ఏ రకంగా అడుగులు వేస్తున్నారు అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో అయ్యే ఛాన్స్ ఉంటుందని నారాయణ గారు అంటే ఏం జరుగుతున్నదని ఒక ఆందోళన చంద్రబాబు నాయుడు గారే పడే పరిస్థితి. ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడతారు, ప్లీజ్ సార్. నమస్తే పట్టాభి గారు. నమస్కారం అండి. అంటే పట్టాభి గారు చెప్పాలి ఏమవుతుంది అంటే వాట్ ఇస్ ది యాక్షన్ ప్లాన్, అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఏ రకంగా అమరావతి విషయంలో ముందుకు పోతారు? యాక్షన్ ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. గతంలో ఏ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశామో, రైతులతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో వారికి ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లటం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ గాడిలో పెట్టడం అనేది ఇవాళ ప్రస్తుతం ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. వీ వాంట్ అమరావతి టు బి ఎ గ్రోత్ ఇంజిన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. మిగతా అన్ని జిల్లాల అభివృద్ధికి అమరావతి రాజధాని అనేది దోహదపడాలి. ఆ రకంగా ఒక గ్రోత్ ఇంజిన్ గా అమరావతి రాజధానిని తయారు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో ఆ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇప్పటికే మీరు చూసారు, అనేక సంస్థలు కూడా ఇప్పటికే గతంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు కూడా తిరిగి వాళ్ళ కార్యాలయాల నిర్మాణం కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాల ప్రారంభించడానికి కానివ్వండి ముందుకు వస్తున్నాయి. XLRI అనే సంస్థ ఇప్పటికే వాళ్ళు తమ సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు రావటం. సో ఇవన్నీ మంచి పరిణామాలు. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ కూడా తయారైంది. గత ప్రభుత్వం అమరావతిని ఒక శ్మశానం లాగా, ఎందుకు పనికిరానటువంటి ప్రదేశం లాగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తే
మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి దానిని ఒక ప్రజా రాజధాని లాగా రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్షల మేరకు దాన్ని ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి అడుగులు ముందుకు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది ఈ విషయంగా. ప్రధానమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో కానివ్వండి, ఆ తర్వాత అనేక మంత్రిత్వ శాఖలతో జరిగినటువంటి సమావేశంలో కానివ్వండి, దానికి అమరావతి రాజధానికి ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు అనేకం తీసుకోవటం జరిగింది. మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారితో జరిగినటువంటి సమావేశంలో అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం అసలు అక్కర్లేదు, అసలు ఎంత దురదృష్టం అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్రం నుంచి ఏదన్నా మరిన్ని ప్రాజెక్టులు ఏ విధంగా తీసుకుందామా, ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేద్దామని ఆలోచిస్తారు. అటువంటిది గత ప్రభుత్వం అసలు మాకు రింగ్ రోడ్డే అక్కర్లేదు, ఏది కళ్ళెదురుగుండా హైదరాబాద్ నగరం ఒక రింగ్ రోడ్డు ద్వారా ఎంత అభివృద్ధి చెందిందో కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే అసలు మాకు రింగ్ రోడ్డే అక్కర్లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ని అటకెక్కిస్తే మళ్ళీ నితిన్ గడ్కరీ గారితో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. ఇన్క్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు ఒక అగ్రిమెంట్ కూడా రావడం జరిగింది. దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి అమరావతి ఈ రెండు రాజధానుల యొక్క కనెక్టివిటీ ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని కూడా రూపొందించడానికి కూడా ఒక ఒప్పందం జరిగింది. దాదాపు 60-70 కిలోమీటర్ల దూరం కూడా తగ్గబోతుంది. ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కంటే ఇంకా అది కూడా తగ్గుతా ఉంది. అంటే ఈ రెండు క్యాపిటల్స్ కనెక్టివిటీ పెంచినట్లయితే ఇంకా కూడా అంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నది కూడా మా లక్ష్యం. ఏదో ఒక రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అంతేగాని ఒక రాష్ట్రం ఏదో వెనకబడిపోయి ఒక రాష్ట్రాన్ని తొక్కేసి ఇంకో రాష్ట్రం ముందుకెళ్లాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కాదు. వాళ్ళిద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాయంత్రం మీట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఒక సౌహృద్భావ వాతావరణంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఆ రకంగా రెండు రాజధానుల మధ్య కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి ఆ నిర్ణయం జరిగింది. అదేవిధంగా రాయలసీమ నుంచి అమరావతికి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ పై ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి రాయలసీమ కనెక్టివిటీకి సంబంధించినటువంటి రోడ్లను కూడా అష్టవంకర్లు తిప్పి, గతంలో ఆయన తండ్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏ రకంగా అష్టవంకర్లు తిప్పాడో ఈయన కూడా రకరకాల వంకర్లు తిప్పి పులివెందుల మీదగా వేసుకున్నాడు ఆ రోడ్ని. అంటే ఎంతసేపు స్వలాభం తప్పితే ఇంకొక ఆలోచన అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేస్తూ మేము రాష్ట్ర హితం కోసం పనిచేస్తా ఉన్నాం. రాయలసీమ అమరావతి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ కి అంగీకారం తెలపడం జరిగింది. ఆ రకంగా ఈ ప్రజా రాజధాని అమరావతి రీచ్ అవటానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా కనెక్టివిటీని పెంచే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. పట్టాభి గారు మీరు అన్నట్లు గత ప్రభుత్వం అమరావతిని వదిలేసింది, అందులో ప్రజలు కూడా తిరస్కరించారు. 3 రాజధానులను ప్రజలు డిసిసిగా తిరస్కరించారు. ఉత్తరాంధ్రలో రాయలసీమల ఫలితాలే అందుకు ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు అమరావతి పైన డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ ఉండాల్సిన వాళ్ళకు కూడా ప్రజలు క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చారు కనుక సో ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ కూడా బాగా అయ్యి ఉంటుంది, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని అంచనా, అందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని కూడా మీరు అన్నారు కనుక ఈ బడ్జెట్లో ఏమైనా అనౌన్స్మెంట్ ఒక 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమరావతి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి ఒక ఏడాదికో 10,000 కోట్ల చొప్పునైనా 50,000 కోట్లన్నా సాయం చేయకపోతే అమరావతి రాష్ట్ర ప్రభుత్వ వనరులతో పూర్తి చేయడం అంత సులభం కాదు. అఫ్కోర్స్ అది ఎంత రెవెన్యూ జనరేట్ అయినా ఇనీషియల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా ఏమైనా యాక్సెప్టెన్స్ వచ్చిందా? గతంలో అయితే మేము 1,500 కోట్లు ఇస్తాం, హైకోర్టు బిల్డింగు, సెక్రటరియట్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్ నుంచి మాకే సంబంధం అని గతంలో వైఖరి తీసుకున్న సందర్భం కూడా ఉంది. మీరు అన్నట్లు ఔటర్ రింగ్ రోడ్ గతంలో కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి వదిలేసింది కనుక ఔటర్ రింగ్ రోడ్ కూడా వదిలేసింది. కనెక్టివిటీని కూడా గతంలో అంగీకరించింది కానీ వదిలేసింది. నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఏమైనా ప్రత్యేక గ్రాంట్ ఇవ్వబోతుందా? ఇప్పుడు అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారమే కాకుండా ఇంకా ఇతరత్ర రకరకాల ఫైనాన్సింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే గతంలో వరల్డ్ బ్యాంక్ అమరావతి రాజధానికి మేము లోన్ ఇస్తామని ముందుకు వస్తే దానిని కూడా అక్కర్లేదు పొమ్మని చెప్పి వెనక్కి తిప్పి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళు అమరావతిని వదిలేసుకున్నారు అన్ని వద్దన్నారు అనుకోండి. అప్పుడు అందుకని వాళ్ళు అమరావతి అనే డ్రీమ్ ని కిల్ చేయదలుచుకున్నారు. దట్ వాజ్ దేర్ పొలిటికల్ స్టాండ్. ప్రజలు తెలుసుకుంటే ఒక నిమిషం నాగేశ్వర్ గారు, we have different options available with us.
ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైనటువంటి సహకారమే కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇట్లా దేర్ ఆర్ సో మెనీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫండ్ అమరావతి. సో అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా గతంలో మీరు ఒకసారి ఆలోచించినట్లయితే అమరావతి బాండ్స్ మేము రిలీజ్ చేసినప్పుడు 1 hour లో ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, వి గాట్ డబుల్ ఆఫ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో ఆ రకంగా కూడా ఆ రోజున ఫండ్స్ కి ఏం ఇబ్బంది లేకుండా ఫండ్స్ సేకరించడం జరిగింది. అంతేకాకుండా వాల్యుబుల్ ల్యాండ్ బ్యాంక్ కూడా అమరావతి రాజధానిలో మనకు అందుబాటులో ఉంది. అనేక రకాలైనటువంటి సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ విత్ అస్. అమరావతి ఒక రకంగా ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ గా కూడా మనం మార్చొచ్చని చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆలోచన కూడా చేశారు. కాబట్టి నిధులకి కొరత అనేది ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా మొత్తం మనం రాష్ట్ర ఖజానాను మొత్తం ఒక అమరావతి రాజధాని నిర్మాణానికే ఖర్చు చేస్తామని, ఆ ఖర్చు చేయాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే దేర్ ఆర్ అదర్ ప్రయారిటీస్ ఆల్సో. ఒక పోలవరం ప్రాజెక్టు, అమరావతి, ఈ రెండే కాకుండా ఇంకా అదర్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి. రాష్ట్ర ఖజానా నుంచి మనం ఖర్చు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఖజానా పైన మొత్తం భారం పడకుండా ఫేజ్డ్ మేనర్ లో ముందు మా ప్రయారిటీ ఏంటి, గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా, కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలి. ఏది సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇప్పుడు న్యూ హైకోర్టు కన్స్ట్రక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో అది కానివ్వండి, అదేవిధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్స్ కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానివ్వండి అవి, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్స్ డెవలప్మెంట్ అనేది కూడా ప్రయారిటీగా పెట్టుకున్నాం. వాళ్ళకి ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చామో దానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రయారిటైజ్ చేసుకుని ముందు మనం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఫేజ్డ్ మేనర్ లో దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. దానికి ఇప్పటికే నారాయణ గారు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ డిపిఆర్స్ అన్ని కూడా తయారు చేస్తా ఉన్నారు. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతులతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం అనేది ఉంటుంది. బడ్జెట్ రేపు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో కూడా తగిన కేటాయింపులు, నేను ఒక అమరావతికే ఒక 10,000 కోట్లు ఇస్తారా, లేకపోతే పోలవరంకి అట్లా కాకుండా ఫేజ్డ్ వైజ్ మనం తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మేరకు అవసరం దాని వరకు కొంత కేటాయింపులు కూడా ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో ఉంటాయి. ఆ రకంగానే నిన్న నిర్మలా సీతారామన్ గారితో కూడా జరిగినటువంటి చర్చలో ఈ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. అంటే నేను ఎందుకు అడుగుతానంటే పోలవరం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, అది కేంద్ర ప్రాజెక్టు, వాళ్ళు కట్టాల్సిందే. ఇక స్పెసిఫిక్గా రాష్ట్రాలకు కేంద్రం చేయగలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డైరెక్ట్గా ఒక రాష్ట్రానికి ఓ 10,000 కోట్లు 50,000 కోట్లు వట్టిగానే ఇచ్చేయలేరు. కానీ అమరావతి విషయంలో పార్లమెంట్ చట్టం, రాష్ట్రాన్ని విభజించింది పార్లమెంటు, అందులో సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా విభజించారు. హైదరాబాద్ లాంటి మహానగరం లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఇదేదో బీహార్ ప్రత్యేక హోదాతో సంబంధం లేదు. ఇప్పుడు వన్ లైవ్ ఎగ్జాంపుల్ మీరు నన్ను చూశారు. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గతంలో కేంద్రం మేము భూసేకరణ ఖర్చు మేము చేయమని చెప్పింది, కానీ నేను ఒప్పుకున్నారు. మేము భూసేకరణ కూడా మేము డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఆ రకంగా లేదు. నేషనల్ హైవేస్ వాళ్ళు ఎక్కడా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఎవరు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అంటారు. కానీ నిన్న దే సెడ్ we will do land acquisition also, we will spend money for that also. So that is a very positive indication from the central government. సో ఆ రకంగా వాళ్ళు పూర్తిగా కమిటెడ్ గా ఉన్నారు. అన్ని రకాలుగా అమరావతి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అనేది ఉంటుంది. రేపు బడ్జెట్ లో కూడా అవసరమైన మేరకు కేటాయింపులు కూడా ఉంటాయి. అంటే రాజధాని అంటే కేవలం దానిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవే కాకుండా డిఫరెంట్ మినిస్ట్రీస్ నుంచి కూడా మనకి అలొకేషన్స్ అనేది అవసరం. కాబట్టి అట్లా వేరే మినిస్ట్రీస్ వైపు నుంచి కూడా అలొకేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా రేపు మన రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ రకంగా కేటాయింపులన్నీ పరిశీలించుకుని మళ్ళీ మనం స్టేట్ బడ్జెట్ కూడా మనం ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్ గా అటువంటి సహకారం అనేది ఉంటుందని మేము ఆశిస్తాం. పట్టాభి గారు, ఇక్కడ ఒక్క విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్లను పిలుస్తాము, లేకపోతే అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తాం, కానీ 5 ఏళ్ల తర్వాత
ఒకవేళ మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి ఒక ఆందోళన కలుగుతుంది. సో మళ్ళీ ఇంకా అది రిపీట్ కాకుండా 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో, లేకపోతే అక్కడ అసంతృప్తిగా ఉన్న మీ బిల్డింగ్ అవనియండి, లేకపోతే రాజధానిలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ లేకపోవడం అవనియండి, అందువల్ల ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకా పర్మనెంట్గా అమరావతి రాజధాని అనే విధంగా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అక్కడ డెవలప్ చేసే ఆ విధంగా అడుగులు వేస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక నాగేశ్వర గారు అన్నారు, ప్రజలు ఒక డిసైసివ్ వర్డిక్ట్ ఇచ్చేసారండి. కాబట్టి అమరావతి విల్ రిమైన్ యాజ్ ది పీపుల్స్ క్యాపిటల్. దానిలో డిస్కషన్ కి తావలేదు. ఆ రకంగానే మేము అంటే మళ్ళీ రేపు ఇంకెవరో వచ్చేసి ఇంకా దాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం లేకుండా కూడా అవును ఇక్కడ నిర్మాణాలు చేయటమే కాకుండా భవిష్యత్తులో నాకు తెలిసి గతంలో అమరావతిని వ్యతిరేకించినటువంటి పార్టీ కానీ ఆ నాయకుడు కానీ మళ్ళీ ఈ రాష్ట్రంలో పునర్జీవం పోస్తున్నటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి అటువంటి ఆ రకంగా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి వారు పునర్జీవం పోసుకునే అవకాశం కూడా మేము ఇవ్వము. అటువంటి పరిపాలనే మీరు చూస్తారు. కాబట్టి అటువంటి భయాలు కూడా మనం పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నిర్మాణాల వేగం మాత్రం ఖచ్చితంగా పెంచుతాం. ఎందుకంటే దట్ ఈస్ ద పీపుల్స్ ఆస్పిరేషన్. ఇప్పుడు ఎందుకంటే పాపం రైతులు వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మనం కల్లారా చూసాం. వాళ్ళ పైన ఎన్ని దాడులు జరిగినా కూడా వాటన్నిటిని తట్టుకుని వాళ్ళు నిలబడినటువంటి విధానం, రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఇవాళ అమరావతి రాజధాని కావాలి. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో గర్వంగా చెప్తున్న వాళ్ళం. నేను ఐ హ్యావ్ టోల్డ్ మెనీ కంట్రీస్. నేను ప్రత్యక్షంగా ఎన్నో దేశాలు పర్యటించినప్పుడు గత 5 సంవత్సరాలు అందరూ కూడా బాధపడుతూ ఉండాలి. సార్ మేము ఆంధ్ర నుంచి అంటే చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉందండి. ఆంధ్ర అంటే గంజాయి క్యాపిటల్, డ్రగ్స్ క్యాపిటల్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏదో తుగ్లక్ మోడల్ ఏదో ప్రవేశపెట్టారని మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో అవమానకరంగా ఉంది మాకు. సో వీ విల్ ఆల్సో బి ఏ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. మళ్ళీ మేము తలెత్తుకునే విధంగా గర్వంగా ఎస్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా తోడ్పాటును కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ద ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ అక్రాస్ ద గ్లోబ్ ఈస్ కమిటెడ్ టువర్డ్స్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఎన్నికల సందర్భంగా మీరు చూసారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటు వేయడానికి వచ్చారండి. ఏదో ఒక్కొక్కరు 4-5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటు వేసి వెళ్ళారు. అంత కమిట్మెంట్ మనం ఎప్పుడు చూడలే గతంలో. కాబట్టి దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద తెలుగు కమ్యూనిటీ అక్రాస్ ద గ్లోబ్. సో అందరి భాగస్వామ్యంతో, అందరి సహకారంతో, అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నాగేశ్వర్ గారు లాంటి వ్యక్తుల సూచనలు కూడా మేము తీసుకోవడానికి సిద్ధం. మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. వి ఆల్వేస్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. కన్స్ట్రక్టివ్ గానే మేము ఉంటాం. ఎవరు ఎటువంటి సలహా సూచనలు ఇచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము వాటిని కూడా స్వీకరించి అందరినీ కలిపిన ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అన్నట్లు అమరావతి, నేను ఇంతకుముందు మీరు రానప్పుడు చెప్పాను, అమరావతిని ఒక ప్రాంతంతో అంటగట్టి చూడడం కరెక్ట్ కాదు. క్యాపిటల్ ఈజ్ డజంట్ బిలాంగ్ టు ఎనీ రీజన్. క్యాపిటల్ అనేది క్రియేట్ చేసే ఎకానమీ రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎకానమీ కేవలం ఒక ప్రాంతానికి ఉపయోగపడుతుందా? అందువల్ల ఆ పర్సెప్షన్ ఇప్పుడే కాదు, ఈ 3 రాజధానులు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, అమరావతిని అనవసరంగా దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. రాజధాని విషయంలో ఇప్పుడు మహానగరాలు అనేది గ్రోత్ ఇంజన్స్గా మారిపోయాయి. ఎకానమీ ఒకప్పట్లాగా లేదు. అర్బనైజేషన్ ఒక మంచి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ కనుక ఒక మంచి అవకాశం కూడా. యూ కెన్ బిగిన్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఒక టెక్నాలజికల్గా కానీ, ఎనర్జీ ఎఫిషియన్సీలో కానీ, సస్టైనబిలిటీలో కానీ, డిజాస్టర్ రెసిలియన్స్లో కానీ, అర్బన్ నేచర్తో ముడిపడినటువంటి నగరాన్ని నిర్మించడం కానీ, ఇలా అన్నిట్లో కూడా ఒక అవకాశం. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని 5 ఏళ్లలో గనక ఒక సబ్స్టాన్షియల్గా గ్రౌండింగ్ అయితే భవిష్యత్ రాజకీయ మార్పులకు కూడా అమరావతిని ముట్టుకోలేవు. మార్పులు వస్తాయి. మీరు అన్నట్టు దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ. న్యూ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి ఆ రకంగా మీరు కూడా చాలా స్టడీ చేస్తుంటారు కాబట్టి మీ వైపు నుంచి ఏమన్నా ఉన్నా కూడా ప్లీజ్ కమ్యూనికేట్. తప్పనిసరిగా మీకు తెలిసింది కదా, ప్రభుత్వాలను గౌరవించాలి, పార్టీలు గౌరవించాలి. ఇది రాజకీయ వ్యవస్థ. ఎవరు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ సంబంధించిన ప్రభుత్వం కదా. అందువల్ల ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేస్తానంటే నాలాంటి వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా కూడా సంబంధం లేదు. ప్రజల కొరకు ఖచ్చితంగా సహకరిస్తాం.